ప్రతి మంగళవారం ఈ టీవీ ఛానల్ ద్వారా యోహాను సువార్తను ఆధారం చేసుకుని యేసు ప్రబోధనాలను, యేసు జీవిత చరిత్రను, ప్రభువైన యేసు యొక్క దివ్యమైన వాక్కులను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికే చాలా మాసాలుగా యోహాను సువార్త 11వ అధ్యాయంలోంచి ఇప్పటికి 7 సందేశాలు మీతో పంచుకున్నాను. ఈరోజు 8వ సందేశం కూడా పంచుకోవాలని, దానికి మూలంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 45 నుంచి కొద్ది వచనాలు నేను చదువుతాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదుల్లో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరకుండానే ఇట్లా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అయితే వారిలో కయప అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయ్యిండి, మీకేమీ తెలియదు, మన జనమంతా ఈ నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయ్యిండను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తు ఏనాడు ఎవరికి కీడు చేసినవాడు కాదు, ఎవరి మీద తిరుగుబాటుకు ప్రజలను ప్రేరేపించినవాడు కాదు, ఎవరికి హాని చేసినవాడు కాదు, అందరికీ మేలు చేస్తూ వచ్చినవాడే. ఎంతోమంది వ్యాధిగ్రస్తులను, నానావిధ రోగగ్రస్తులైన వాళ్ళను బాగు చేసినవాడు. కొలటలుగా ఎంచబడినటువంటి, అంటరాని వారుగా ఎంచబడినటువంటి సమరయులు తదితరులైన వాళ్ళు, దొంగలు, లోభులు, సుంకర్లు, వేశ్యలు, ఇలాంటి వాళ్ళందరినీ సమాజంలో కడుగునీళ్లుగా ఎంచబడినటువంటి వాళ్లకు అద్భుతమైన తన ప్రబోధనాలతో చైతన్యం తెచ్చినవాడు. అటువంటి వాణ్ణి ఆనాటి మతనాయకులు ఎందుకు వ్యతిరేకించారు? దానికి కారణాలు చెప్తాను నేను. దానికంటే ముందు యేసు చనిపోయిన లాజరును, కుళ్ళిదశలోకి వెళ్ళిన లాజరును మరలా తిరిగి బ్రతికించిన ఉదంతం అద్భుతమైన కార్యం కదా, మానవ చరిత్ర కని విని ఎరగని మహా ఉన్నత కార్యం కదా. అటువంటి అద్భుత కార్యాన్ని చూసినప్పుడు చాలామంది యూదుల్లో ప్రభువును అంగీకరించారట. తమ వారిని విడిచిపెట్టి, తమ మతాన్ని విడిచిపెట్టి, తమ కులాన్ని విడిచిపెట్టి, తమ జాతిని విడిచిపెట్టి ప్రభు కొరకు సమస్తమును అంకితం చేసుకున్నారట. చాలా అద్భుతం. ఈనాడు కూడా అనేక మంది కుల, మత, గ్రామ, కుటుంబాల కట్లను తెంచుకుని ఫ్రీ పీపుల్గా, స్వేచ్ఛాజీవులుగా ప్రభు దగ్గరికి వచ్చి నిర్భయంగా ప్రభువును అంగీకరిస్తున్నారు. అట్టి వారిలో మా కుటుంబం కూడా ఒక కుటుంబం నేను మనవి చేస్తున్నాను. మా కుటుంబంలో అటు కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే నమ్ముకున్న వారు ఎంతో ధన్యులు. కానీ కొందరైతే వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు, అంటే యోధామత ప్రవిష్టులైనటువంటి పరిసయ్యులని ఒక తెగవారి యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును, అంటే చనిపోయిన లాజరును లేవనెత్తిన కార్యమును గురించి వారితో చెప్పారట. వారు చెప్పారంటే ఎట్లా చెప్పారు చూశారండి పరిసయ్యుల గారులు, మతనాయకుల గారులు. మరి యేసునే నజరేతు వాడు సాక్షాత్తు చచ్చిపోయిన లాజరును లేవనెత్తాడండి, మా కళ్ళతో మేమే చూశామండి, నమ్మలేకపోతున్నామండి. దాంతో పెద్ద ఆందోళన చిచ్చురేగిపోయింది పరిసయ్యుల మధ్యలో, సద్దూకయ్యుల మధ్యలో. ఆనాటి యూదయ దేశంలో సన్హెద్రిన్ సభ సుప్రీంకోర్టుగా ఎంచబడింది. ఆ మహాసభ వారిని సమకూర్చి, మనం ఏం చేస్తున్నాం, ఇలాగ నోరు మూసుకుని కూర్చుంటే మన మతం మీద వాడు దెబ్బ కొడుతున్నాడు, ఆ నజరేతు వాడైన యేసు అనేవాడు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తుంటే ప్రజలందరూ మన మతాన్ని మన్న విడిచిపెట్టాడు పోతున్నారు అని చెప్పని ఆందోళన వ్యక్తం చేశారట. చాలా ఆశ్చర్యం. ఆ రోజు నుంచి వారు ఆయన చంపడానికి ఆలోచన చేశారట. చూడండి, ఆనాటి సన్హెద్రిన్ సభలో యూదయ దేశంలో సద్దూకయ్యులు, పరిసయ్యులు అన్ని తెగల వాళ్ళు ఉండేవారు. పరిసయ్యులు అంటే ఎంతసేపు ఈ లేఖనాల్లో నిష్ణాతులై ప్రావీణ్యం కలిగి దేవుడే మాకు రక్షకుడు అని ఎప్పుడూ నిష్ఠగా ఉండేవారు, నియమంగా ఉండేవారు. కాకపోతే వాళ్ళ భక్తి కొంత ఛాందసవాదానికి దారితీసింది. ఏమిటి అంటే నలకల్ని, అంటే దోమల్ని, ఈగల్ని వడిగట్టి ఒంటెల్ని, ఏనుగుల్ని దిగమింగే భక్తి విధానం అన్నమాట. అంటే అల్పమైన దాన్నేమో పెద్దదిగా చూస్తారు, చిన్నదాన్ని పెద్దదిగా చూస్తారు, పెద్దదాన్నేమో చిన్నదిగా చూస్తారు. అంటే ఈ భక్తి పథంలో అవసరమైన వాటిని అవసరమైనంత స్థాయిలోనే, స్థితిలోనే చూడాలి, కానీ
చిన్నదాన్ని పెద్దదిగా చేసి పెద్దదాన్ని చిన్నదిగా చేస్తారు. ఉదాహరణకు వెనకడికి ఎవరో ఒక కుటుంబం చెప్పారు, మా సమాజానికి వస్తుంటే ఎందుకు వస్తున్నారు, ఏంటి మీరు ఎక్కడో సంఘానికి వెళ్ళేవారు కదా అన్నాను. అవునండి వెళ్ళేవాళ్ళమండి, కానీ నాకు వివాహమైన ధర్మిలా నేను ఈ నగరానికి వచ్చినందున నా భార్య వాళ్ళు హాజరయ్యే సంఘానికి వెళుతున్నాము. వెళుతూ వస్తుంటే నా చేతికి చిన్న నా వేలికి ఉంగరం ఉన్నందున అక్కడ ప్రభు సంస్కార పరిచర్యలో నన్ను పాల్గొనివ్వటం లేదండి, నేను ఎలా వెళ్ళనండి పాస్టర్ గారు, అందుకని ఇక్కడికి వస్తున్నామన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు బంగారం లాంటి యవ్వనస్తులైన దంపతులు, అటువంటి యోగ్యమైన దంపతుల్ని, మంచి ఉద్యోగం, చాలా సమర్పణ కలిగిన దంపతులు కేవలం చేతుకున్న ఉంగరాన్ని బట్టి ప్రభు సంస్కారంలో పాల్గొనివ్వరట ఆ సంఘంలో. ఇవన్నీ అర్ధరహితమైనటువంటి కట్టుబాట్లని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది స్త్రీలు కట్టే విలువైనటువంటి బట్టల విషయంలో, ఈ దేశీయ ఆచారమైనటువంటి మాంగళ్య ధారణ విషయంలో ఎంతో పట్టింపు కలిగి ఉంటారు. పురుషులు మాత్రం సూట్లు, టైలు, చాలా హెచ్చు స్థాయిలో వస్త్రధారణ కలిగి ఉంటారు. వారి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు మాత్రం ఈ పెళ్లి సమయంలో వేసుకున్న మాంగళ్య ధారణ పెద్ద నేరంగా తప్పుగా ఎంచుతారు. వాళ్ళ పరిశుద్ధతకి అప్రతిష్ట వచ్చినట్లుగా భావిస్తారు. ఇటువంటి సంఘాల్లోనే నేను గమనిస్తూ వస్తున్నాను దౌర్భాగ్యపు రాజకీయాలకు ప్రాధాన్యత. పాస్టర్ గారిని గుమ్మం బయట నిలబెట్టి ఏడిపించిన సంఘ పెద్దలు ఉన్న సంఘాలు, ఇట్లాంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. అక్కడ వాళ్ళు చేసేటటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చూస్తుంటే గబ్బు కంపు కొడుతుంది. కానీ చేతి వేలికి ఉన్న ఉంగరం మాత్రం ఆ పవిత్రమైన ప్రభు భోజన పరిచర్యలో పాల్గొనడానికి అడ్డని చెప్తారు వారు. ఇవన్నీ ఏమిటండివి? ఏగల్ని దోమల్ని ఒడిగట్టి ఒంటెల్ని ఏనుగుల్ని దిగమింగే భక్తి విధానమని నేను మనవి చేస్తున్నాను. అట్లు కాకుండా స్వేచ్ఛా జీవులమై ప్రభువును సేవిద్దాం, ప్రజలకు ఆ భక్తిని నేర్పిద్దాం. అనవసరమైన అలంకరణ, అనవసరమైనటువంటి అలంకరణతో దిగబోసుకోవాలని పురుషులు కానీ స్త్రీలు కానీ ఉండాలని నేను కోరట్లేదు. తగుమాత్రంగానే మన ఫ్యాషన్స్ విషయంలో కాస్త పరిమితంగా ఉండాలనేది నా గట్టి అభిప్రాయమే. కానీ దాన్ని తీసుకువెళ్ళి మరీ చిన్న చిన్న వాటిని ఒడిగట్టి పెద్ద పెద్ద వాటిని అనుమతించేటటువంటి భక్తి విధానం మనకు సంఘాల్లో వద్దని, అది పనికిరాదని, చెల్లదని, ప్రభు ఆమోదించడని నేను మనవి చేస్తున్నాను. ఈ పరిసయ్యులని వాళ్ళ యొక్క భక్తి విధానం అలాగే ఉంటుంది. పోతే ఇంకో పెద్ద తెగవారు ఉన్నారు, అసలు వాళ్లే మెజారిటీ యూదయ దేశంలో. యూదయ దేశంలో సుప్రీంకోర్టుగా ఎంచబడిన సన్హెద్రిన్లో వాళ్ళదే పై చెయ్యి. వాళ్ళు సద్దూకైలు. సద్దూకైలు అంటే అరిస్టాక్రసీ అనమాట, జూయిష్ అరిస్టాక్రసీ అనమాట. అంటే జూయిష్ కంట్రీ క్లబ్ లాంటిది అనుకోండి. చాలా కలిగిన వాళ్ళు, వాళ్ళకి అధికారం కావాలి, హోదా కావాలి, ఇవన్నీ కావాలి, వాళ్ళకి రాజకీయ ప్రాబల్యం కావాలి. ఆ రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనేది కూడా వాళ్ళే. విచిత్రం ఏంటంటే వాళ్ళు రోమియోలతో కొలాబరేట్ అయ్యి ఏకీభవించి యూదయ దేశంలో పరిపాలనా అధికారాన్ని ఎంతైనా కొంత చేజిక్కించుకున్నటువంటి అధికార హోదాలో ఉన్నటువంటి వాళ్ళు సద్దూకైలు. వీళ్ళకి యేసుక్రీస్తు అంటే గిట్టదు. అసలు సన్హెద్రిన్లో ఎక్కువ మాట చెల్లాలంటే వాడు సద్దూకైడైతేనే ఎక్కువగా చెల్లుతుంది, పరిసయ్యుల మాట అంతగా చెల్లదు. ఎందుకంటే 70 మంది సభ్యులు ఉన్నటువంటి సుప్రీంకోర్టు వంటి యూదయ దేశపు సన్హెద్రిన్లో మహాసభలో మెజారిటీ సభ్యులు ఎప్పుడూ సద్దూకైలుగానే ఉండేవారు. ఆనాటి యెరూషలేము దేవాలయంలో ప్రధాన అర్చకులుగా, ప్రధాన యాజకులుగా కూడా సద్దూకైల తెగకు చెందిన వాళ్ళే ఉండేవారు. అంచేది ఎప్పుడు వాళ్ళ అభిప్రాయానికే పై చెయ్యి సన్హెద్రిన్లో మహాసభలో. వాళ్ళకి యేసు అంటే గిట్టదు. ఎందుకు గిట్టదు అంటే ఒకటి పొలిటికల్ రీజన్ అనమాట, రాజకీయ కారణం. ఏమిటి రాజకీయ కారణం ఏమిటండి? రాజకీయ ప్రాబల్యం వారికి తగ్గిపోతుందేమో దేశంలోననే భయం ఈ సద్దూకైలకి. ఎందుకండి? యేసుప్రభు అద్భుతాలు చేయడం ఏంటి, చనిపోయిన వారు లేవనెత్తడం ఏంటి, సూచక్రియలు స్వస్థత కార్యాలు చేయడం ఏంటి? వాళ్ళకి ఈయనేమో రాజకీయ బోధకుడు కాదుగా, ఈయనేమో రాజకీయ ఉద్యమం నడిపిన వాడు కాదుగా, మనుషుల యొక్క పాప పంకిలం నుంచి మానవాడిని విడిపించడానికి వచ్చిన ఆధ్యాత్మిక నాయకుడు, ఆధ్యాత్మిక రక్షకుడు కదా. అయినప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు ఆయన్ని దించుతారు? ఎందుకంటే సద్దూకైల భయం ఇదండి. ఏమిటంటే యేసు ప్రాబల్యం ప్రాచుర్యం పెరిగిపోయి ప్రజలు ఎక్కువ మంది అటు వెళ్ళిపోతే చివరికి ఈ మూఢాచారాలతో భక్తి ముసుగులో బంధితం చేశామే సద్దూకైలు పరిశీలమైన మనము ఈ ప్రజలైన యూదా జాతి వారిని. వాళ్ళు ఈ ముసుగులోంచి బయటికి వెళ్ళి ఆయన తట్టు చేరిపోయి చివరికి మన మీద తిరుగుబాటు చేస్తారేమోనన్న భయం,
తిరుగుబాటు చేస్తే దేశంలో సోషల్ అన్రెస్ట్ వస్తుంది. అంటే రాజకీయంగా అది ప్రభావం చూపిస్తే ఈ ప్రజలు తిరగబడితే మా మీద, మేము ఎవరితోనైతే ఏకీభవించి ఈ అధికారాన్ని పంచుకుంటున్నామో ఆ రోమీయులు వచ్చి, రోమా సీజర్ ప్రభులు వారి సేనలు వచ్చి దేశంలో ఉన్న అధికారాన్ని చేజిక్కించుకుపోతారేమో, పూర్తిగా మాకు అసలు దక్కకుండా పోతుందేమో, మేము ఈ రాజకీయ పార్ట్నర్షిప్, పొలిటికల్ పార్ట్నర్షిప్ను పోగొట్టుకుంటామనే భయం అనమాట అండి సద్దూకయ్యులకి. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి కానీ ఆయన అనుచరులకు కానీ రాజకీయాలతో ఏం సంబంధం లేదు.